ఈ యొక్క సమావేశానికి అధ్యక్షించవలసిందిగా ఆహ్వానం చేస్తున్నాం. చిట్నేని రవికుమార్ ఉపాధ్యక్షులు సభావేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పొంగూరు గంగారావు కోశాధికారి సభావేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సాయి రామారావు సంఘటన కార్యదర్శి సభారావు కార్యవర్గ సభ్యులు, ఐలేని కరుణాకరరావు కార్యవర్గ సభ్యులు, దేవునిపల్లి మహేశ్వరరావు కార్యవర్గ సభ్యులు, దుగ్గల రామాపతిరావు కార్యవర్గ సభ్యులు, పువ్వుల సుమన్రావు కార్యవర్గ సభ్యులు, పైపల్లి दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते. ధన్యవాదములు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గ చరిత్రలో ఒక నూతన అధ్యాయంతో చరిత్ర మెజార్టీతో జగిత్యాల నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద మెజార్టీ ఎవరికి రాలేదు. అదేవిధంగా 1978 తర్వాత మన సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా శాసనసభ ఎన్నికల పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా మనందరి మధ్య ఉంటూ జగిత్యాల ప్రజల అభిమానాన్ని పొంది వారు శాసనసభ ఎన్నికై ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలు మిగతా మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారం యొక్క సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గములకు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన నేను ఉదయుడు పురుషోత్తమరావు అని నేను ధర్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగా నా కర్తవ్యం నిర్వహిస్తానని మరి మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గములకు డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయి రామారావు అను నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని మరి మండలి అభివృద్ధి మరి సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి ఎన్నికైన వెలువ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తానని మరియు మండల అభివృద్ధికి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాలకవర్గములకు డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో కోశాధికారిగా ఎన్నికైన వెలువ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని మరి మండలి అభివృద్ధి మరి సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నిల్వ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గములకు డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో సంఘటిత కార్యదర్శి ఎన్నికైన బండారు దివాకర్ రావు అని నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు
ఇప్పుడు ఈసీ మెంబర్లు మద్రాల శ్రీనివాసరావు గారు, నేనేని శ్రీనివాసరావు గారు, అల్లా హరికృష్ణారావు గారు, ఐనేని కర్ణాటక పాలకవర్గంలో డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన చిట్నేని రవి కుమార్ నేను వెనుమ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్షులు ఉద్యాన పురుషోత్తమరావు గారిని సన్మానించాల్సిందిగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, విద్యాసాగర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఎన్నికల అధికారి రామారావు గారు కొత్త కార్యాలయం నుండి నెక్స్ట్ ఉపాధ్యక్షులు వారిని సన్మానించడానికి కొత్త కార్యాలయం నుండి రామారావు గారు, వాళ్ళు దివాకర్ రావు గారు, ట్రెజరర్ రవికుమార్ రవీంద్రరావు గారు, రెండవ ఉపాధ్యక్షులు చిట్టెల రవికుమార్ రావు గారు, వారిని సన్మానించడానికి పురుషోత్తమరావు గారు, రాజేంద్రరావు గారు, హరికృష్ణారావు చూస్తాం మరి వరకు వస్తే వస్తుంది. ప్రధాన కార్యదర్శి యాసంగి వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సాయి రామారావు, కోశాధికారి గంగారావు గారు, కానీ పెద్ద మనుషులు శ్రమించాల్సిందిగా ఒకరు మెయిన్ శ్రీధరరావు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు అల్లా ఆనందరావు గారు, స్వామి, కర్ణాటకరావు, ఏకగ్రీవంగా నిర్ణయించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు వారి మాటలు మమ్ము చేయకుండా విధానం జరిగినటువంటి
అభివృద్ధిలో ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహకారాలు కోరుకుంటూ ఇక ముందు కూడా ఏదైనా నాతో అనుకోకుండా జరిగినటువంటి చిన్న పొరపాటు కావాలని చేసే ఇక్కడ కాదు, ఎవరైనా కిచ్చపరచలేదు. నాకు పెద్దలు చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాలు అన్ని సమానమే. ఇక ముందు కూడా అభివృద్ధి చేసే పనులను అందరూ మనకు సహకరించాలని కోరుకుంటూ దినదినాభివృద్ధి కొరకు మనము మన కుటుంబాలు ఆదర్శంగా ఉండే ఇతర కులాలకు కూడా మనం సేవ చేసే పార్టీ మనకు కలిగించాలని భగవంతుడు కోరుకుంటూ మీరందరూ మా మీద ఆత్మాభిమానంతో ఉంచినటువంటి భారాన్ని ఏనాడు కూడా నేను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి నా యొక్క కుటుంబ సభ్యులకు వచ్చిన బాధలు సుఖాలను అందరినీ భావించుకుంటూ మీ సహకారాలు కోరుతారు. తప్పకుండా ఇంకా డెవలప్మెంట్ కొరకు మాకు మంచి సహకారాలు సలహాలు చెప్పాలని, ఏదైనా తెలియక పొరపాటు చేసి నా దగ్గర వచ్చి పొరపాటు చేసే వాళ్ళు కూడా నేను క్షమించాలని నాకు కార్యవర్గం సభలో పాల్గొన్నటువంటి సోదరులు నాకంటే పెద్దలందరికీ పాదబంధాలు చిన్నలందరూ మీ దీవులు కూడా మాకు కావాలి. ఇప్పుడు దాదాపు 27 ఏళ్ళ క్రితం మన సంఘం స్థాపించబడి దినదినాభివృద్ధి పెద్దల దీవులతో అటువంటి పెద్దలు దాకున్నటువంటి పురుషోత్తమ గారి కానీ ఇంకా రాఘవేంద్రరావు గారు కానీ కేశవరావు గారు కానీ చెప్పాలంటే చాలా పేరు ఉన్నాయి. మాజీ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నాతో మూడు సార్లు చేసినట్టు కార్యవర్గ సభ్యులు అందరూ శ్రమపడి దినదినాభివృద్ధి మన సంఘాన్ని చేసినందుకు ఈ మధ్యలో మన ఉత్సవ కమిటీ తరఫున ఉత్సవాలు మంచిగా జరిపినటువంటి ఉత్సవ కమిటీ మరియు సోదరి మనందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ 2 సంవత్సరాల్లో మనం అన్ని వర్గాలతో కలుసుకుపోయి ఉండడం వల్ల ఊర్లలో కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఎన్నోసార్లు చూస్తే చాలాసార్లు మన వాళ్ళు పోటీ చేసినప్పుడు అన్ని వర్గాల మద్దతుతో గెలవడం జరిగింది. మరి అదేవిధంగా ఈనాడు మీ అందరి మద్దతు వల్ల మన వాళ్ళందరూ మద్దతు, అదేవిధంగా ఇతర వర్గాలందరినీ కూడా కలుపుకొని పోవడంతో ఇవాళ భారీ మెదడుతో గెలుపొందిన నాకు సహకరించిన మీ అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మన పద్మనాయక వర్మ సంక్షేమ మండలి జగిత్యాలలో ఒక ఆదర్శంగా నిలిచింది. మన కులస్తులకు స్కాలర్షిప్స్ ఇట్లాంటివి ఇవ్వడమే కాకుండా ఇవాళ ఈ ఫంక్షన్ హాల్ వేరే వాటికంటే కూడా పూర్తి కమర్షియల్ కాకుండా వాళ్ళు ఇష్టం వస్తే డెకరేషన్ బయటకు వెళ్ళి కూడా పెట్టే విధంగా వెసులుబాటు కల్పించిన ఘనత మన పాత కార్యవర్గానికి నిజంగా అభినందనలు. ఇవన్నీ చేయడంతో మనకు మంచి పేరు వచ్చింది. ఇంకా ఈ రకంగా మనం ముందు కూడా ఎన్నో సేవా చాలా సంతోషం. మొదటి నుంచి కూడా కరీంనగర్లో మన జిల్లా ఏర్పడకుండా కూడా అభివృద్ధి దిశలో మన సంఘం ఇంత పెద్ద స్థలం సంపాదించుకొని ఇంత మంచి బిల్డింగ్లు కట్టుకున్నందుకు మీ అందరి బాధ్యత ఉంది కనుక మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా పేద విద్యార్థులు మన కులంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ కానీ ఏదో ఆర్థికంగా వాళ్ళకు కూడా లాభం చేసే విధంగా కష్టపడుతున్న సంఘ సభ్యులకు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను కూడా ప్రతిసారి కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నా. మరి మీ అందరి ఆశీస్సులు కూడా 4వసారి కోట్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మన వాళ్ళు అక్కడ ఉన్న ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, నేను నమ్ముకున్న మా అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరితోనే 4వసారి మీ అందరి ద్వారా ఎన్నుకోబడ్డందుకు మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పక నా వంతుగా జిల్లా హెడ్ క్వార్టర్ కనుక ఏదైతే అంకుల్ చెప్పినో డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి ద్వారా గౌరవ ఎంపీ గారు కానీ భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా తప్పక ఏదైతే ఓల్డేజ్ కార్యక్రమం మనం పెట్టుకున్న ఓల్డేజ్ క్వార్టర్స్ పెట్టుకున్నాము దానికోసం నా సహకారం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కనుక నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా నాకు అయిన కాడికి నా నిజవర్గం కాకుండా అంత మా అక్కును తను చూసుకోవడం తనకు ఎప్పుడు కూడా సలహా తీసుకుంటారు. నేను ఒక సీనియర్గా 20 ఏళ్ళ నుంచి రాజకీయంగా 4వసారి ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డా కనుక తనకు కూడా ఎప్పటికప్పుడు నా సలహా తీసుకుంటాను. నేను కూడా తనతో సలహా తీసుకొని మన సంఘాని కోసం తప్పక ముందుకు తీసుకోవడానికి కోసం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎంతో కష్టపడి పోయినసారి గెలిచేది కొత్తగా అయిపోయి టైం తక్కువ రూట్లో తక్కువ మెజార్టీతో ఒకటి పేరు. ఇప్పుడు ఆ మెజార్టీ ఈ మెజార్టీ రెండు మంచి పెద్ద మెజార్టీ మెజార్టీ కూడా
ఈసారి మెజార్టీ కూడా 60,000 మెజార్టీతో మీరు అందరూ గెలిపించినందుకు మీ అందరికీ నేను కొద్దిగా తెలియజేస్తున్నా. ఇదే ముందు భవిష్యత్తులో కూడా ఇదే స్థానాన్ని నడిపేయాలి. ఇట్లనే ముందు భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీస్సులతో డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇంకో 4 తరాల పాటు ఎమ్మెల్యేగా ఉండేటట్టు మీరు అందరూ ఆశీర్వదించాలి. మీ సలహాలు కూడా ఎప్పుడో తెచ్చుకుంటూ వారి ముందు నడిపేయాలి. కొత్తగా అయినా సలహాలు అనేది మీరు అందరూ ఇవ్వచ్చు. సలహాలు ఇచ్చడం కోసం స్వీకరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీరు సలహాలు ఇచ్చేసి ముందుకు తీసుకుపోయేటట్టు ప్రజల అభిమానం ఇంకా చూరుకునే విధంగా చేస్తాము. మీరు అందరూ కూడా సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ఏ కార్యక్రమం పెట్టుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ మా మామ టెన్షన్ పెడుతున్నారని చెప్పి వాళ్ళు మా సాయనమ్మ మేనమామ గారే వారు మామగారు పెడతారని చెప్పి ఈ కార్యక్రమం పొద్దు నుంచి వెయిటింగ్లో ఎప్పుడు తప్పద్దాం అని చెప్పి ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ మేము కలిసే అవకాశం కూడా జగిత్యాలలో మీ అందరూ కలిసే అవకాశం కూడా కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు చెప్తూ కోరుస్తున్నాను.